ఈరోజు మనం ఈ వీడియోలో ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనందరికీ తెలిసిందే, ప్రతిరోజు మనం ఏదో ఒక పని చేయాలి, బయటకు వెళ్ళాలంటే తప్పనిసరిగా మనకు కావాల్సింది ఒక 2 వీలర్ లేదా 4 వీలర్ అనేటువంటిది కంపల్సరీ మనకు అవసరం. ప్రతి ఒక్కరు ఇంటి నుండి కాలు బయట పెట్టాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే 2 వీలర్ లేదా 4 వీలర్ అనేటువంటిది మ్యాండేటరీ అయిపోయింది. అయితే మనకు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి పెట్రోల్ రేట్లు చూసినట్టయితే చాలా అత్యధికంగా చాలా హెవీగా ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే దాదాపు 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి మనకి 100, 110, 120 రూపాయల వరకు కూడా వెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క సిటీస్ లో ఒక్కొక్క రకంగా అయితే ఈ యొక్క డిఫరెన్స్ అనేటువంటిది మనకు కనబడుతుంది. ముఖ్యంగా మనం 1 లీటర్ పెట్రోల్ తోటి మనం జర్నీ చేయడానికి 1 లీటర్ పెట్రోల్ తో మినిమం 50 కిలోమీటర్ల వరకు అయితే మనం ప్రయాణించేటువంటి అవకాశం అయితే ఉంది. సో రోజు ఎంతో మంది ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ కానివ్వండి, బిజినెస్ చేసే వాళ్ళు కానివ్వండి, రెగ్యులర్ గా ప్రతి రోజు 50 నుంచి 60 కిలోమీటర్లు తిరిగే వాళ్ళు రెగ్యులర్ గా మన ఇంట్లో చాలా మంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం నేను ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ ప్లాన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా మనకు ఏ విధంగా ఇది సేఫ్ అనేటువంటిది కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ చూసుకోండి, ఒకసారి మీరు బేరేజ్ వేసుకున్నట్టయితే ప్రతిరోజు ఒక 100 రూపాయలు అయితే మీరు పెట్రోల్ కు పే చేసి మన యొక్క అవసరాలను అయితే మనం తీర్చుకుంటున్నాం. అంటే ఒక రోజుకు 100 రూపాయలు చొప్పున 30 రోజులకైతే 3000 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది. ఆ యొక్క 3000 రూపాయలు మనం ఓన్లీ పెట్రోల్ ఖర్చులకే మనం ఖర్చు పెడుతున్నాం. అంటే మన సంపాదనలో ఒక దాదాపుగా 3000 రూపాయలు అనేటువంటి మనం పెట్రోల్ ఖర్చులకే మనం ఖర్చు పెట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇలా ఒక సంవత్సరంకి దాదాపుగా మనం 36,000 రూపాయల వరకు అయితే మనం ఖర్చు చేస్తున్నాం. సో సింపుల్ గా మనకి ఏంటంటే తెలియకుండానే మన డబ్బుల నుంచి దాదాపుగా ఒక 10% అయితే మనకు ఈ యొక్క ఒక 30,000 రూపాయలు మనం ప్రతి నెల మనం 30,000 సంపాదిస్తున్నాం అనుకోండి. దాంట్లో నుంచి ఒక 10% అయితే సో డైరెక్ట్ గా మనకి ఈ యొక్క పెట్రోల్ ఖర్చుల కోసమే పోతున్నాయంటే అర్థం చేసుకోండి. ఇంకా మిగతా ఖర్చుల విషయాలు ఇంకా దేవుడెరుగు. ఇటువంటి పరిస్థితుల్లో నేనేంటంటే మీకు ఒక ఎలక్ట్రిక్ బైక్ గురించి అయితే నేను చెప్తున్నాను. ఈ యొక్క ఎలక్ట్రిక్ రంగం అనేటువంటిది ఈ ఫ్యూచర్ లో కంప్లీట్ గా ఎక్కడ ఏ వెహికల్ చూసినా ఖచ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్ వాడాల్సిందే అనేటువంటి దానికి ఉదాహరణగా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మనకున్నటువంటి యొక్క రేట్లు, మనం పెట్రోల్ రేట్లు కానీ తర్వాత కాలుష్యం కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు ఎలక్ట్రిక్ వెహికల్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ వల్ల మనకు లాభాలు ఏంటి అనేటువంటిది మనం ప్రస్తుతం చూసినట్టయితే ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ వాడడం వల్ల ప్రతిరోజు ఒక 10 రూపాయల ఖర్చుతోటి మినిమం 100 నుంచి 110 కిలోమీటర్లు అయితే మనం జర్నీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే మనకు మినిమం 100 కిలోమీటర్లు అయితే ఈజీగా అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్. అయితే దీనికి మనకు వచ్చేసి 3 సంవత్సరాల వరకు మనకు బ్యాటరీతో గ్యారెంటీ ఇస్తుంది. తర్వాత ఈఎంఐ ద్వారా తీసుకునే వాళ్ళకి లోన్ ఫెసిలిటీ అనేటువంటిది మనకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో దీన్ని మనం ఈ యొక్క బిజినెస్ ని మనం ఎంచుకున్నట్టయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పెట్రోల్ ఉన్నటువంటి సమస్యలు మనందరికీ తెలుసు. కాబట్టి దానికి విరుడుగా ఈ యొక్క బిజినెస్ మనం ప్రారంభించినట్టయితే ఈజీగా మనం మన యొక్క తోటి మిత్రులకు కానివ్వండి, మన ఫ్రెండ్స్ కి కానివ్వండి, మనకు మెంబర్స్ కి ఎవరికైనా మనం ఈ యొక్క బిజినెస్ ని మనం ప్రపోజ్ చేసినట్టయితే ఈజీగా మనం డబ్బులు అయితే మనం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మనం ఇతరులకు కూడా సేవ్ చేసే విధంగా మనం ఈ యొక్క బిజినెస్ అయితే మనం చేయొచ్చు. సో ఇది ఒక బిజినెస్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను చూడండి. సో మనకి ఇక్కడ పెట్రోల్ రేట్ లో చూసినట్టయితే ఒక నెలకు 3,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. అలాగే 12 నెలలకు వచ్చేసి 36,000 రూపాయలు మనం ఓన్లీ పెట్రోల్ ఖర్చులకు మాత్రమే ఇక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదే మీరు పెట్రోల్ ఖర్చులోనే ఈ యొక్క వెహికల్ ని తీసుకుంటే మీకు అద్భుతమైనటువంటి సేవింగ్ అనేటువంటి కనబడుతుంది. ఆ విషయం గురించి ఇప్పుడు నేను చెప్పినట్టయితే ఒక రోజుకి మీరు ఒక 50 నుంచి 100 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేయాలంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ బైక్ లో మనకు కేవలం ఓన్లీ 10 రూపాయలకు మాత్రమే మనం ప్రయాణం చేసేటువంటి ఫెసిలిటీ ఉంది. అంటే దాదాపుగా 1 లేదా 2 యూనిట్ల లోపే మనకు ఈ యొక్క ఖర్చుతోటి మనం 100 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేసుకునే సామర్థ్యం ఉన్నటువంటి వెహికల్స్ అయితే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో దాంట్లో మనం చూసినట్టయితే ADMS అనేటువంటి వెహికల్స్ చాలా స్టాండర్డైజేషన్ తో కూడినటువంటి వెహికల్స్ ఉన్నాయి. అలాగే ఈ మధ్యన మనకు కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కు సంబంధించి ఒక అవార్డు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేటువంటి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా కర్ణాటక స్టేట్ లోనే
ప్రతి ఎంప్లాయీస్ కి కూడా ఈ యొక్క వెహికల్స్ అనేటువంటి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. గవర్నమెంట్ తరపునే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క వెహికల్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ముందుగా మనం ఇక్కడ మనం ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ కి లాభం ఏంటి అని చూసినట్టయితే ప్రతి రోజు 10 రూపాయల ఖర్చు అనుకోండి, నెలకు దాదాపుగా మనకు 300 రూపాయల ఖర్చుతోటి మనం ప్రతి రోజు కూడా జర్నీ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కేవలం ఒక నెలలో 300 రూపాయలు మనకు కరెంటుకి ఖర్చు అవుతే మనం ప్రతిరోజు 100 కిలోమీటర్లు తిరిగేటువంటి అవకాశం అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే మనం సంవత్సరం అంతా చూసుకుంటే దాదాపుగా మనకు అయ్యే ఖర్చు కేవలం 3000 రూపాయలే. ఆ యొక్క 3000 రూపాయలతోని దాదాపుగా మనం ఇక్కడ సంవత్సరం మొత్తం తిరగడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మనం డైలీ 100 కిలోమీటర్ల చొప్పున జర్నీ చేసుకునే అవకాశం మీకు ఎలక్ట్రిక్ బైక్ లో ఉంటుంది కాబట్టి సో మనం ఇక్కడ పెట్రోల్ కు పెట్టేటువంటి ఖర్చుని మనం ఈఎంఐ రూపంలో మనం పెట్టుకున్నట్టయితే మన యొక్క వెహికల్ తీసుకొని మనం రన్ చేసుకుని అద్భుతమైనటువంటి ప్రాఫిట్ సాధించవచ్చు. అలాగే కాలుష్యాన్ని కూడా మనం తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మనం ప్రతిరోజు పెట్టేటువంటి పెట్రోల్ ఖర్చుకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క 3000 రూపాయలు మనం పెడుతున్నాం అనుకోండి, అదే 3000 మనం ఒక వెహికల్ తీసుకొని ఈఎంఐ రూపంలో కట్టుకుంటూ వెళ్తే మనకు ఆటోమేటిక్ గా ఒక బండి అనేటువంటిది మనకు మిగిలిపోతుంది. సో ఈ యొక్క అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ గురించి కూడా నేను బిజినెస్ ప్లాన్ ఏ విధంగా ఉండనేటువంటిది ఇప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ADMS ఈ బైక్స్ అనేటువంటిది మొట్టమొదట మనకు 2021లో స్టార్ట్ అయింది. ఇది కర్ణాటకలోని బెల్గాం లో ఉన్నటువంటి యొక్క హెడ్ ఆఫీస్ అనేటువంటిది ఉంది. దాంతో పాటుగా వీళ్ళకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఉంది. అయితే ఈ యొక్క ADMS ఈ బైక్స్ అనేటువంటిది ఒక ట్యాగ్ లైన్ ఉంది, బండిని బుక్ చేయండి భవిష్యత్ మార్చుకోండి అనేటువంటి ఒక నేపథ్యంతో ఇది వచ్చినటువంటిది ADMS అనేటువంటిది. సో దీంట్లో మనం ఎట్లా జాయిన్ కావాలి, బిజినెస్ ఎట్లా చేయాలి అనేటువంటిది చెప్పినట్టయితే సో మీరు ఒక 15,000 రూపాయలతోటి ఒక బండిని బుక్ చేసినట్టయితే మీరు ఒక బండిని 15,000 తోటి ADMS ఈ బైక్స్ లో దాదాపుగా 18 మోడల్స్ వరకు మనకు బైక్స్ ఉన్నాయి. అయితే మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక బండికి సంబంధించినటువంటి 15,000 తోటి మీరు ఒక బండిని బుక్ చేసుకున్నట్లయితే ఆ యొక్క బండిని మీరు ఎప్పుడైనా తీసుకున్న తర్వాత ఫ్యూచర్ లో సో అది మీకు ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ఈ యొక్క బండిని మీరు బుక్ చేసుకున్నందుకు మీకు పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్ గా లేదా పర్మనెంట్ డీలర్ గా ఒక అవకాశం అయితే ADMS అనేటువంటిది కల్పిస్తుంది. కల్పించిన తర్వాత మీరు ఈ యొక్క బండిని మీరు ఎవరికైనా ప్రమోట్ చేసినట్టయితే ఇన్స్టంట్ గా అంటే ఆన్ ద స్పాట్ లో ఈ రోజు మీరు ఒక బండిని మీరు బుక్ చేసినట్టయితే అంటే ఎవరికైనా రిఫర్ ఇచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా ఇన్స్టంట్ గా మీకు 5,000 రూపీస్ అనేటువంటిది మీకు ఇక్కడ ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది. దాంతో పాటుగా మనకి ఇక్కడ బైనరీ ఇన్కమ్ అనేటువంటిది కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. బైనరీ ఇన్కమ్ ఏంటంటే మీరు A, B అనేటువంటి 2 టీంలలో మీరు ఇద్దరికి రిఫరెన్స్ ఇచ్చినట్టయితే అక్కడ ఒక పేర్ మ్యాచింగ్ అనేటువంటిది వస్తుంది కాబట్టి అక్కడ కూడా మీకు అదనంగా ఇంకొక 3,000 రూపీస్ వస్తుంది. అంటే మీరు డైరెక్ట్ ఒక ఇద్దరికి రిఫర్ ఇచ్చారు, తర్వాత అక్కడ పేర్ మ్యాచింగ్ ఏంటంటే 5,000, 5,000, 10,000 రూపాయలు వస్తాయి. దాంతో పాటు పేర్ మ్యాచింగ్ ఇంకా 3,000 అంటే 13,000 రూపాయలు మీరు ఇక్కడ సంపాదించుకునే అవకాశం మనకుంది. ఇలా ప్రతిరోజు మనం అన్లిమిటెడ్ గా మనం ఎంత మందికైనా రిఫర్ ఇవ్వచ్చు, ఎంతైనా డబ్బులు సంపాదించుకునేటువంటి గొప్ప అవకాశం అయితే మనకి ఇక్కడ ఈ యొక్క ADMS అనేటువంటిది కల్పిస్తుంది. కాబట్టి దీంట్లో అద్భుతమైనటువంటి బిజినెస్ ప్లాన్ అనేది మనకుంది. సింపుల్ గా నేనైతే షార్ట్ కట్ లో చెప్పాను. ఇంకా మీకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే సో డైరెక్ట్ గా నాకు కాల్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే కనబడుతుంది, ఆ నెంబర్ కి మీరు కాల్ చేసినట్టయితే నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బిజినెస్ సంబంధించినటువంటి సపోర్ట్ అనేటువంటి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో అద్భుతమైనటువంటి ఈ యొక్క బిజినెస్ ని మీరు అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఈ యొక్క ఎలక్ట్రిక్ రంగంలో ఇప్పుడిప్పుడే మన యొక్క స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, మన సెంట్రల్ గవర్నమెంట్స్ కానివ్వండి ఖచ్చితంగా ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ముందుకు తీసుకోవాలనేటువంటి ఉత్సాహంతో ప్రతి గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈజీగా మనకు లోన్స్ అనేటువంటివి వస్తున్నాయి. ఈజీగా మనకు ఈ లోన్ ఫెసిలిటీ జస్ట్ 5 మినిట్స్ లోపలే మనకు లోన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఒక వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళకు. సో కేవలం మీరు బండిని బుక్ చేస్తే చాలు, డైరెక్ట్ గా మీకు ఇన్స్టాంట్ గా మీకు రెఫరెన్స్ కమిషన్ అనేటువంటిది మనకు కంపెనీ నుండి వస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా మంచి బిజినెస్ గా చెప్పవచ్చు. ఫ్యూచర్ అంతా మనకు ఎలక్ట్రిక్ రంగానిదే ఉంటుంది. సో ఇంకా కొద్ది రోజులలో మనకు ఆల్రెడీ ఈ యొక్క పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి వెహికల్స్ అనేటువంటివి ఉండకపోవచ్చు, రోడ్ల మీద కనబడకపోవచ్చు. ఇది 100% నిజం. ఎందుకంటే ప్రతి రోజుకి మనకు పెట్రోల్ నిల్వలు అనేటువంటివి విదేశాల్లో తగ్గిపోతున్నాయి. మన యొక్క ఈ యొక్క దుబాయ్ కానివ్వండి, ఇక్కడ వేరే గల్ఫ్ కంట్రీస్ లో చూసినట్టయితే పెట్రోల్ నిల్వలు తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో మనకు రోజుకి పెట్రోల్ రేట్లు అనేటువంటి హైక్ అవుతున్నాయి. అంటే అందుకే పెరగడం జరుగుతుంది. ఇక కొద్ది రోజులలో ఇంకా పూర్తిగా మనకు నశించినట్టయితే తప్పని పరిస్థితుల్లో మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడక తప్పదు. సో మనమే బిఫోరే మనం ఈ యొక్క ఆపర్చునిటీని మనం సద్వినియోగం చేసుకున్నట్టయితే ఈజీగా మనం మన ఇంట్లో మన ఫ్యామిలీకి మనం ఆదా చేసుకున్న వాళ్ళైతే ప్రతి నెల
3,000 రూపాయలు ఖర్చు పెట్టే బదులు అదే మీరు ఒక వెహికల్ బుక్ చేసుకుని ఈఎంఐ పెట్టుకుంటే అదే 3,000 తోటి ఒక పెట్రోల్ వెహికల్ తీసుకుంటే మీకు ఎంత ఆదా అవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. సో సింపుల్ గా మీరు ఒక చిన్న పేపర్ తీసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్న కానీ ఈ యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది మీకు అర్థమవుతుంది. సో దీంట్లో మనకు బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. సో మనం ఎవరికైనా ఒక బైక్ ని మనం రిఫరెన్స్ ఇచ్చినట్టయితే మనకు 5,000 రూపాయలు మనకు ఇన్కమ్ స్పాట్ లో వస్తుంది. దాంతో పాటుగా ఇంకా మన కింద వాళ్ళు ఎవరైనా చేసినా కానీ వాళ్ళకు ఒక మనకు దాంతో పాటు ఇన్కమ్ అనేటువంటిది కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా దీంట్లో షోరూమ్స్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు షోరూమ్ ఆపర్చునిటీ ఉంది. దాంట్లో మనం డైరెక్ట్ గా షోరూమ్స్ కూడా మనం ఇచ్చే ప్లాన్ లో అయితే ఆల్రెడీ మన ఏరియాస్ లో చాలా ఏరియాస్ లలో కూడా ఈ యొక్క షోరూమ్స్ అనేటువంటి స్టార్ట్ అయిన ఇంకెవరైనా షోరూమ్ కావాలన్న వాళ్ళు కూడా డైరెక్ట్ గా ఈ యొక్క నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ విధంగా మనకు బిజినెస్ ప్లాన్ ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే మేము ఇవ్వడానికి రెడీ